వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. తెనాలిలో జరిగే సీతారాముల వారి కళ్యాణం, ఆ కళ్యాణం సందర్భంగా వేసే చలువ పందిళ్ళు, ఈ సందర్భంగా జరిగే తిరునాళ్ల మహోత్సవం ఎంతో ఫేమస్. ఈ తిరునాళ్ల మహోత్సవాన్ని తిలకించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెనాలి తెలుగు వాళ్ళు ఆ రోజు తెనాలి చేరుకొని కుటుంబ సమేతంగా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు. 9 రోజుల పాటు జరిగే సీతారామ కళ్యాణ మహోత్సవంలో భాగంగా తెనాలి బోసు రోడ్లోని శ్రీ సీతారామ మందిరంలో నిర్వహిస్తున్న 94వ వార్షిక వసంత నవరాత్రి మహోత్సవాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పాల్గొన్నారు. తొలుత వేద పండితులు పూర్ణకుంభంతో మంత్రి మనోహర్కు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సీతారామ మందిరంలోని స్వామివార్లకు మంత్రి మనోహర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తరించారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రామాయణంలోని భరతుని పాత్రపై ప్రవచనాల కార్యక్రమాన్ని దివి హయగ్రీవాచారి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మనోహర్ పాల్గొని ఈ ప్రవచనాలను సుమారు అర్ధగంట సేపు విని తరించారు. కార్యక్రమానంతరం హయగ్రీవాచారిని మంత్రి మనోహర్ శాలువాలతో నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళా కేంద్రం ఆధ్వర్యంలో బాలికలు కూచిపూడి నృత్యం చేశారు. వాటిని తిలకించిన మంత్రి మనోహర్ వారితో కలిసి ఫోటోలు దిగారు. నామమే మేలు రామనామమే చాలు రామ రమ 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 రామ 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 రామనామమే మేలు రామచింతనే చాలు. ఆ రామచంద్రుని యొక్క దివ్యానుగ్రహ పరంపరలతో 94 సంవత్సరములుగా కొనసాగుతున్నటువంటి మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు ఇక్కడికి పిలిచి నేను గతంలో మా పురుషోత్తం గారు చెప్పినట్టుగా ఒక కార్యక్రమానికి రావాల్సినటువంటి వాడిని తిరుమల వెళ్ళటంతో రాలేకపోయినాను. అదేవిధంగా పంచాంగ శ్రవణానికి కూడా రావాల్సినటువంటి వాడిని ఆ సమయానికి కూడా నేను వెంకన్న అనుగ్రహం ఆయన ఆజ్ఞ కాబట్టి తప్పకుండా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ 2 కార్యక్రమాల్లో మాన్యులు మంత్రివర్యుల్ని కలుసుకోవాల్సినటువంటి సమయం అది. కానీ ఈ రోజున ఈ రామనవరాత్రుల్లో ఈ విధంగా కలిపేటువంటి భాగ్యం ఆ రామచంద్రుడిచ్చాడు. పెద్దలైనటువంటి మహానుభావులు కల్లూరి వెంకట సూర్యనారాయణమూర్తి గారి యొక్క సమక్షంలో, అదేవిధంగా అనేక భక్తుల యొక్క సమక్షంలో రామచంద్రుని గురించి ఈ 2 మాటలు చెప్పేటువంటి భాగ్యం దక్కటం కూడా వరంగా భావిస్తున్నా. ఎన్నో సభల్లో మాట్లాడచ్చు, ఎన్నో రకాలుగా మాట్లాడచ్చు, కానీ తన్మయత్వంతో వినేటువంటి భక్తుల మధ్య మాట్లాడుతుంటే అదొక ఆనందంగా ఉంటుంది. అటువంటి ఆనందం సమకూర్చినటువంటి మీ అందరికీ కూడా నేను చక్కగా మంగళాశాసనం చేస్తూ, నిజంగా రామాయణంలో హనుమంతుణ్ణి గుర్తు చేసుకుంటే మనకు తెలియని ధైర్యం వస్తుంది, భయం పోతుంది, విజ్ఞత కలుగుతుంది, శక్తి వస్తుంది. అంతటి మహానుభావుడు, ఇంత బలం కలిగినటువంటి వాడు 2 కాళ్ళు చాటి రామచంద్రుణ్ణి భరిస్తున్నాడు అంటే అమాయకుడు కాదు, తెలివి తక్కువ వాడు కాదు, పరమజ్ఞాన సంపన్నుడు, నవవ్యాకరణవేత్త అయినటువంటి వాడు. అటువంటి హనుమంతుడు ఎప్పుడైతే వచ్చాడో భరతుడు వెంటనే పోల్చుకున్నాడు. నా అన్న రమభద్రుడి దగ్గర నుంచే వస్తాడు అని చెప్పి అనుకున్నాడు. ఇంకా హనుమంతుడి గురించి చెప్పడానికే వీలు లేదు. హనుమంతుడు పరంగిత జ్ఞానుడు, ఎవరెటువంటి వాళ్ళో కనిపెట్టగలిగినటువంటి ధీమంతుడు కాబట్టి హనుమంతుడి దగ్గరకు రాగానే హనుమంతుడు అదుగు అన్నయ్య వస్తున్నాడు, మీతో చెప్పమన్నాడు అని ఒక్క మాట అన్నాడు అంటే భరతుడు పొందినటువంటి ఆనందం అంతా ఇంత కూడా కాదు. 14 సంవత్సరములు శ్రమించినటువంటి శ్రమ ఒక్కసారి పోయినటువంటి వాడై, తనకే పట్టాభిషేకం జరుగుతున్నటువంటి విధంగా భావించినటువంటి వాడై అత్యంత ఆనందాన్ని పొంది రామభద్రుడు ఎప్పుడొస్తాడో అని చెప్పి ఆకాశాన్ని చూస్తుంటే తతో పుష్ప సంకాశమో పుష్పక విమానం తథా, ఆకాశం నుంచి పుష్పాలు ద్వారా పుష్పక విమానం కింద దిగుతుంటే ఆ శ్రీరామచంద్రుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఆ తాగేసేటువంటి విధంగా భరతుడు వెళ్ళి తను దీక్ష విరమించలా, అదే విధంగా ఉన్నటువంటి వాడు వెళ్ళి రామభద్రుని యొక్క పాదాలు పట్టుకున్నాడు. ఆ అన్నదమ్ముల యొక్క మైత్రి ఎట్టా ఉంది అంటే అప్పుడుట రాజ్యం కోసం
రామాయణంలో ఇద్దరు తన యొక్క అన్నల్ని చంపారు. ఒకడు సుగ్రీవుడు, రెండు విభీషణుడు. వీళ్ళు కారణమున్నప్పటికీ కూడా రాజ్యాన్ని పొందారు, అన్నల్ని పోగొట్టుకున్నటువంటి వాడు. కానీ ఇక్కడ జరిగింది ఏదన్నా నేను చేసి ఉంటే నన్ను క్షమించవలసిందయ్యా. భవతస్తేజసా సర్వం కృతం దశగుణం మయా. నువ్వు ఇచ్చినటువంటి రాజ్యాన్ని తండ్రి అయినటువంటి దశరథుని యొక్క అనుగ్రహంతో, నీ అనుగ్రహంతో 10 రకాలుగా వృద్ధి చేశానే అని దీంతో ఏ మాత్రము చెడిపోయింది లేదు మహానుభావ. అందువల్ల ఏదన్నా ఉంటే నన్ను క్షమించవలసింది. సంస్మితా మామికా దత్తం రాజ్యమిదం మమ తద్దదామితి వైవాహం భుంక్ష్వరాజ్యమకంటకం. ఓ మహానుభావ, ఇంతవరకు పరిపాలించినటువంటి ఈ రాజ్యాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను నేను. ఇటువంటి స్థితి కార్యక్రమం జరుగుతున్నాయా ప్రతిరోజు, నేనే ఇవాళ వద్దాం అనుకుంటున్నాను అన్నారు. మేము ఆహ్వానించక మునిపే వారు రావాలనుకోవటం ఆ సీతారాముల వారి దివ్యానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందటానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదండి. ఇంతకంటే నిరాడంబరత అక్కర్లే. ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా మాత్రం ఆయనకి ఇక్కడికి విచ్చేయలేదు. అందుకని మనం అంతా హృదయపూర్వకంగా వారి కృతజ్ఞతలు తెలియపరుస్తూ చక్కని ప్రవచనాన్ని ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ రామానుగ్రహాన్ని పొందటానికి వినటానికి ఇక్కడికి వచ్చారంటే అని చెప్పని వారు కోరిన విధంగానే ఉంటుంది. 50 మంది అని అనుకోవడం మాత్రమే. అటువంటి విధాన్ని అంటూ మా చిరంజీవి తన నృత్యాన్ని మేము